భయ్యా మీరు ఈ వీడియో నచ్చకపోతే స్కిప్ చేసి వెళ్ళిపోండి. సో నేను ఇక్కడ 2 మూవీస్ గురించి అయితే చెప్పబోతున్నాను, మరి చూడాలనుకుంటే చూసేయండి. కొరటాల శివ గారు డైరెక్ట్ చేస్తున్న మూవీ దేవర. ఈ మూవీలో హీరో హీరోయిన్ గా ఎన్టీఆర్ అన్న, జాన్వీ కపూర్ గారు ఉన్నారు. మాకు తెలిసినేమో ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు? ఇలా అంటారని నాకు ఎప్పుడో తెలుసు. మీకోసం ఒక మంచి అప్డేట్ ని తెచ్చుకున్నా. ఈ అప్డేట్ ని విన్నాక ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే ఎంజాయ్ చేస్తారు భయ్యా. ఈ దేవర మూవీ నుండి రిలీజ్ అయిన గ్లిమ్స్ అంటే ట్రైలర్ ని చూసి ఫ్యాన్స్ హైప్ అయితే కొంచెం పెరిగింది. చుట్టమల్లె సాంగ్ తో ఇంకా హైప్ పెరిగింది. అయితే షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసుకున్న దేవర టీం ఈ మూవీని సెప్టెంబర్ 27 కి రిలీజ్ చేస్తున్నా అన్న విషయం మనందరికీ తెలిసిందే కదా. అయితే ఈ దేవర మూవీ రన్ టైం అయితే బయటకు వచ్చేసింది భయ్య. ఈ మూవీ రన్ టైం తెలిసాక ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ కి అసలు ఎక్కడికి వెళ్ళాలో ఏం చేయాలో కూడా తెలియకుండా పోతుంది. అన్నా మాకేదంతా సూర్యుని చెప్తున్నావు అన్న, రన్ టైం ఎంతో మేము చెప్పేస్తే అయిపోతుంది కదా. మీరు ఇలా అంటారని నాకు కూడా తెలుసు, చెప్తాను ఆగండి. ఎంత కాదనుకున్నా ఈ మూవీ రన్ టైం వచ్చేసి 3 గంటలకి పైగా ఉంటుందని చెప్తున్నారు. సో అంత పెద్ద రన్ టైంతో వచ్చిన భారతీయుడు మూవీ కూడా ఫ్లాప్ అయింది. మరి ఈ దేవర మూవీ హిట్ అవుతుందనే కాన్ఫిడెంట్ అయితే నాకైతే రావడం లేదు భయ్యా. మరి ఎన్టీఆర్ అన్న సినిమాకి ఈ రన్ టైం అంటే మినిమం ఉంటుంది. మరి స్క్రీన్ ప్లే కొంచెం గట్టిగా ఉండి ఆ స్టోరీ కూడా మంచిగా ఉంటే మాత్రం ఎన్టీఆర్ అన్న ఫ్యాన్గా చెప్తున్నా ఈ మూవీని ఎవ్వడు ఆపలేడన్న. అట్లయితే మరి అయితే దేవర ఊచకోత మాత్రం సెప్టెంబర్ 27కి నైట్ 1 గంటకైతే స్టార్ట్ అవబోతుంది భయ్యా. మరి ఇప్పటికే దేవర మూవీ బెనిఫిట్ షోకి అయితే రెడీ అవుతుంది. ఈ మూవీ కొంచెం బాగుందని చెప్పాలి కానీ రికార్డుల వర్షాలు కురుస్తాయి భయ్య, నిజంగా చెప్తున్నాగా. ఇక భారమంతా కొరటాల శివ గారి మీదనే వేసేయాలి. చూడాలి మరి సెప్టెంబర్ 27కి ఎవరైతే చూస్తారో వాళ్ళ పేరు కామెంట్లో పెట్టండి భయ్య ఖచ్చితంగా. సో ఇక్కడ నేను గోట్ లైఫ్ మూవీ రివ్యూ ఎందుకు ఇంత లేట్గా చెప్తున్నానంటే ఈ మూవీ విజయ్ దళపతి గారి లాస్ట్ మూవీ కాబట్టి నేను చూసి రివ్యూ ఇవ్వాలనుకున్నాను, ఇస్తున్నాను. సో నేను కూడా ఇప్పటి నుంచి లాస్ట్ టైం అడుగుతున్నాను భయ్య, ఇక ఎప్పటికీ అడగను సబ్స్క్రైబ్ చేయమని, ఈ ఒక్కసారి చేసుకోండి అంతే. సో ఇక్కడ మన విజయ్ దళపతి గారు చేసిన లాస్ట్ మూవీ గోట్ మూవీ. సో ఈ మూవీ విజయ్ దళపతి గారి లాస్ట్ మూవీ కావడంతో ఈ మూవీని చూడొచ్చా లేదా అనేది మీరు తెలుసుకోవాలంటే ఈ వీడియోని చూడాల్సిందే. భయ్యా నేను ఒకటి చెప్పడం మర్చిపోయాను. విజయ్ దళపతి గారు ఇంకో మూవీ కూడా చేయబోతున్నారంట. ఆ మూవీ చేశాకనే రిటైర్ అయ్యి పాలిటిక్స్ లోకి పోతారంట. విజయ్ దళపతి గారి యంగులుకు మాత్రం భారీగా ట్రోల్ కి గురైంది భయ్య. ఈ గోడ్ మూవీ రిలీజ్ అవుతుందని మన తెలుగు ఆడియన్స్ కి సగంలో సగం ఎవ్వడికి తెలియదు భయ్య. అటో ఇటు విజయ్ అన్న ఫ్యాన్స్ కి తప్ప ఆడియన్స్ కి అయితే ఎవ్వడికి తెలియదు భయ్య, నిజంగా చెప్తున్నాను కదా. సో కమింగ్ టు ద స్టోరీ లైన్, ఈ మూవీలో విజయ్ దళపతి గారి పేరు గాంధీ. ఒక యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ లో ఏజెంట్. కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్ వల్ల ఆ స్క్వాడ్ నుండి మన గాంధీ బయటికి వచ్చేస్తాడు. ఆఫ్టర్ 20 years అంటే ఒక 20 సంవత్సరాల తర్వాత ఆ స్క్వాడ్ లో జాయిన్ అవ్వమని మళ్ళీ ఒక రికమెండేషన్ వస్తుంది. అసలు గాంధీ ఎందుకు బయటికి వచ్చేసాడు, ఇంకా ఇప్పుడు వచ్చిన సిచ్యువేషన్ ఏంటి, సో ఇదంతా ఒక బేసిక్ పాయింట్ లైన్. సో కమింగ్ టు ద పాజిటివ్స్, విజయ్ దళపతి గారి ఒక 4-5 లుక్స్ అయితే చాలా బాగుంటుంది. అందులో ఒక లుక్ అయితే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఆ విజయ్ని ఇంకోసారి చూసామని చాలా బాగుంది. ఆ లుక్ లో విజయ్ అయితే చాలా బాగున్నారు. ఈ 2 roles లో విజయ్ దళపతి గారి వేరియేషన్స్ మాత్రం చాలా బాగున్నాయి. ఈ మూవీకి ఇంకో ప్లస్ పాయింట్ అంటే స్క్రీన్ ప్లేనే భయ్య, చాలా బాగుంది అసలు. ఇంకా ఈ మూవీలో క్యామియోస్ అయితే చాలానే ఉన్నాయి, ఇంకా కావాలని ఇరికించినట్టయితే అస్సలు లేదు. సో ఇంకా నెగిటివ్స్ చెప్పాలంటే ఎడిటింగ్ అయితే అంత బాగలేదు భయ్య. ఇంకా స్టోరీ లైన్ అయితే చాలా థిన్గా ఉంటుంది. ఒక 40 minutes అయిపోగానే స్టోరీ మొత్తం మనకే అర్థం అయిపోతుంది. ఇందులో విలన్ క్యారెక్టరైజేషన్ కూడా అంత స్ట్రాంగ్ గా లేదు. ఇంకా సాంగ్స్ గురించి అయితే తక్కువగా మాట్లాడుకుంటే ఇంకా మంచిది అనిపిస్తుంది. బీజిఎమ్స్ కూడా కొన్ని చోట్లనే పడ్డాయి, ఇంకా కొన్ని చోట్ల అయితే వేస్ట్ గా ఎందుకు పెట్టారనిపిస్తుంది. సో ఓవరాల్ గా చెప్పాలంటే విజయ్ దళపతి గారు చాలా బాగా చేశారు. తన పర్ఫార్మెన్స్ అయితే అద్దరు కొట్టేశాడు అంతే. ఈ మూవీ తెలుగు ఆడియన్స్ కి అయితే అంతగా నచ్చదు భయ్య, తమిళ ఆడియన్స్ కి అయితే నచ్చుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ గోలు భాయ్ SNR.